సో హాయ్ అందరికీ నమస్కారం. సో వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లెర్నింగ్ సిరీస్ డే 2. సో ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ని కవర్ చేస్తాం. ఓకే. సో ఈ కాన్సెప్ట్లో మనకి 5 మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. ఓకేనా. ఈ కాన్సెప్ట్లో మనకి 5 మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. ఆ 5 మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఏముంటాయి మనకి ఇందులో ఇఫ్ ఉంటుంది, సేమ్ టైం ఎల్స్ ఉంటుంది, తర్వాత ఇలీఫ్. ఓకే. ఇలీఫ్ ఉంటుంది, సేమ్ టైం లైక్ ఈ మూడు వచ్చి మనకి డెసిషన్ మేకింగ్ తీసుకుంటుంది. ఓకేనా. సో డెసిషన్ మేకింగ్, సో ఎదర్ మనకి ఎలాంటి డెసిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ హ్యావ్ టు మూవ్ ఆర్ నాట్, సో లైక్ దట్ మనకి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాయి ఇవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకి ఫర్ అండ్ వైల్. సో ఈ బోత్ వచ్చి మనకి లూపింగ్. ఓకే. లూపింగ్ అండ్ రిపిటేషన్. ఓకే. సో ఒకదాన్ని ఒకటి వెనకాల మనకి లూపింగ్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ టైం రిపీటెడ్ గా ఇది మనకి యూజ్ అవుతుంది. సో ఇది మనకి ఏఐఎంఎల్ లో కూడా చాలా యూస్ఫుల్. లైక్ మోడల్ ఎవల్యూషన్, ప్రిడిక్షన్ కి, లాజిక్, లూప్స్, ఈ కాన్సెప్ట్స్ పైన మనకి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా. ద సేమ్ టైం లైక్ ఎక్కడెక్కడ మనం యూస్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ రానున్న సినారీలో మనం చూస్తాం. ఓకే. నౌ సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇఫ్ కి వెళ్దాం. ఓకేనా. సో ఇఫ్ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి సో ఈ యొక్క ఇఫ్ లో వచ్చి మనకి ఏమేమి ఉంటాయంటే 1 సెకండ్. సో ఇఫ్ యు గో ఫర్ ఇఫ్ కాన్సెప్ట్, సో ఇఫ్ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా. ఇఫ్ స్టేట్మెంట్. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ మనకి ఎక్కడ యూస్ చేస్తాము, సో దీని యొక్క కోడ్ ఏంటి, ఓకేనా. సో ఇది ఎందుకు యూస్ చేస్తున్నది మనం చూద్దాం. సింపుల్. ఫస్ట్ వాట్ ఈస్ ఇఫ్. ఓకే. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏదైతే ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మన ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇఫ్ కండిషన్ ఇస్తే అది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్, ద బ్యాలెన్స్ లెస్ దాన్. ఓకే. బ్యాలెన్స్ లెస్ దాన్ బ్యాలెన్స్ లెస్ దాన్ 1000 రూపీస్. ఓకే. అయితే అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఓకే. అలర్ట్ ఇది మనకి కండిషన్ ఇస్తుంది. సో నా యొక్క మొబైల్లో సారీ నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ 1000 కన్నా తక్కువ ఉంటే నాకు ఒక అలర్ట్ ఇవ్వు, ఒక ట్రిగ్గర్ ఇవ్వు అనేసి ఇది ఒక మనకి ఒక స్టేట్మెంట్. ఓకేనా. సో అలర్ట్ మెసేజ్ పంపుతుంది మనకి. సో అలర్ట్ మెసేజ్ పంపుతుంది. ఈ యొక్క అలర్ట్ మెసేజ్ మనకి ఎందుకు పంపిస్తుందంటే లైక్ వెదర్ నీ యొక్క బ్యాలెన్స్ ఏం చూసుకోవడానికి కానీ ఏమైనా లైక్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి చెబుతుంది ఇందులో. ఓకేనా. ఏఐ వచ్చి ఎలా యూస్ ఇందులో మనం మెయిన్ కాన్సెప్ట్ ఏఐ కదా. సో ఇక్కడ ఏఐలో ఎలా యూస్ చేస్తామంటే ఇఫ్ మోడల్ ఫెయిల్స్ హ్యూమన్ కి అలర్ట్ ఇస్తుంది. ఓకే. అలర్ట్ టు హ్యూమన్. ఓకే. అలర్ట్ టు హ్యూమన్. సో ఇక్కడ ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ వచ్చి హ్యూమన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఏదైనా ఒక కోడ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మనీ బ్యాలెన్స్ కానీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మెసేజ్ వచ్చి నార్మల్ గా మనకి అలర్ట్ లో ఇస్తుంది. అదే ఏఐలో అయితే మనకి హ్యూమన్ కి మెసేజ్ రిసీవ్ చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ. ఓకే. ఒక చిన్న లాజిక్ మనము ఎగ్జిక్యూట్ చూస్తాం. ఓకే. ఇఫ్ ఎల్స్ పైన ఇఫ్ యూ గో ఫర్ ద ఇఫ్ బ్యాలెన్స్, సో ద బ్యాలెన్స్ ఈక్వల్ టు 300. సరే 300. సో నా బ్యాలెన్స్ వచ్చి తక్కువ ఉంది కదా, 300 ఉంది కదా. ఇందులో మనం ఏం చేస్తామంటే కండిషన్ ఇస్తాం. ఇఫ్ బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ 1000, సో ends with semicolon because we're giving
కండిషన్ హియర్. ఓకే, మన కండిషన్ ఇస్తుంది కాబట్టి మనకి సెమీకోలన్ యూజ్ చేయాలి. ప్రింట్ సారీ ప్రింట్ ప్రింట్ ట్రాన్సాక్షన్ ప్రింట్ ట్రాన్సాక్షన్ 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 సక్సెస్ఫుల్. ఓకే, ఎల్స్ లేకపోతే ఒకవేళ 1000 కన్నా నా బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది. లేదనుకో జస్ట్ సింపుల్ ప్రింట్ యూ హ్యావ్ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్. ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ failed. Okay, so now we can execute. So if balance equal to 300, if balance greater than 1000, else print insufficient balance. See the typo, because the typo correct, we have to do the typo correct. Okay, insufficient balance. Here the balance is 300, and if the balance is greater than 1000, okay, so insufficient balance. సో అదే మనకి బ్యాలెన్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ వచ్చి నేను ఒక 1200 ఇస్తాను. ఇక్కడ ఏమవుతుంది, యూ కెన్ చెక్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, ఎందుకంటే నా అకౌంట్ లో 1200 ఉంది. సో ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఓకే, సో ఇది ఇఫ్. ఓకేనా, నౌ కమింగ్ టు నౌ కమింగ్ టు నౌ కమింగ్ టు elif స్టేట్మెంట్. నౌ కమింగ్ టు elif స్టేట్మెంట్. elif సారీ నౌ సారీ ఐ ఫర్గట్ టు టెల్ దట్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇందాక నేను చెప్పింది ఎల్ స్టేట్మెంట్ చెప్పాను. సో ఇఫ్ స్టేట్మెంట్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు. సో సో ఇఫ్ స్టేట్మెంట్ వచ్చి మనకి ఏమైతే జస్ట్ ఇట్ విల్ గివ్ కండిషన్ అంతే. ఏదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ఇఫ్. సో ఇఫ్ వచ్చి సో వాట్ ఈస్ ఇఫ్. సో ఇన్ కేస్ ఇఫ్ అంటే ఒక కండిషన్. ఓకే, వన్ కండిషన్ వన్ కండిషన్ వన్ కండిషన్ ట్రూ అయితే, వన్ కండిషన్ ట్రూ మీన్స్ block of the code will be the block of the code will execute. లేకపోతే ఓకే, లేదు. ఇఫ్ అంటే ఒక కండిషన్ ట్రూ మీన్స్ ఏదైనా మనం ఒక కండిషన్ ఇస్తే ట్రూ అయితేనే మనకి ఆ కోడ్ లో ఉన్న లాజిక్ వచ్చి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఇట్ యూస్ సింపుల్ ఎర్రర్. సో ఇన్ ద సేమ్ టైమ్ లైక్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మార్క్స్. ఓకే, ఇఫ్ మార్క్స్ ఈక్వల్ టు
if marks equal to 35. Okay, if marks equal to 35, it will pass. We are given the condition. For example, I am assigned the నాకు ఒక సబ్జెక్టు 35 మార్క్స్ ఉంటే పాస్ అయినట్లు. ఓకేనా? లేకపోతే ఫెయిల్. ఓకే. సో దిస్ ఈస్ ద మార్క్స్ ఫర్ అసైనింగ్. సో ఇలా ఎలా అవుతుందంటే మనకి రియల్ లైఫ్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము లైక్ యూజర్ లాగిన్ కానీ యూజర్ లాగిన్ లైక్ ఎలిజిబిలిటీ చెక్, లోన్ ఎలిజిబిలిటీ చెక్స్ కానీ లోన్ ఎలిజిబిలిటీ ద సేమ్ టైం డిస్కౌంట్స్ కానీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ లైక్ మార్క్స్ అటెండెన్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ ఎవ్రీవేర్ వీ నీడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే. సో ఏఐలో ఎలా ఏఐ యూస్ కేసు ఏమంటే ఇక్కడ సో అక్యురసీ మనకి అక్యురసీ వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఒక కోడ్ అప్లై చేసేటప్పుడు మనకి 90% ఉంటే ఇట్ విల్ బి డిప్లై ఆర్ ఎల్స్ ఫెయిల్. ఓకేనా? ఇన్ ద ఏఐ సిస్టమ్. సో లైక్ దిస్ మనం ఇప్పుడు పైథాన్ లో వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో జస్ట్ వాట్ ఈస్ సో ఇది వచ్చి ఎల్ స్టేట్మెంట్. సో ఇది వచ్చి ఎల్స్. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ లో మార్క్స్ ఏదైతే మనం మార్క్స్ ఇస్తున్నామో కండిషన్ ఇస్తున్నాం. ఓకే. ద మార్క్స్ ఈక్వల్ టు ఒక మార్క్స్ ఒక ఆల్రెడీ మన ఒక డేటాబేస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరియబుల్ మనం స్టోర్ చేస్తున్నాం. సో మార్క్స్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ 90 మార్క్స్ అనుకోండి. 90 ఈ యొక్క 90 మార్క్స్ ని 90 మార్క్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 మనం కండిషన్ ఇస్తున్నాం. ఇఫ్ కండిషన్ ఇస్తున్నాం. ఒకవేళ మార్క్స్ 35 అయితే ప్రింట్ జస్ట్ సి ప్రింట్ పాస్ ఎల్స్ ఫెయిల్. ప్రింట్ పాస్ అయ్యావు, పాస్ అయ్యావు, ఫెయిల్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఇది కండిషన్స్ వచ్చి మనకి ఈ స్టేట్మెంట్ అనేది యూస్ అవుతుంది. ఓకేనా? జస్ట్ ఐ హావ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. పాస్ అయ్యావు, నా మార్క్స్ వచ్చి 35. ఇఫ్ అండ్ కండిషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా చూడండి పాస్ అయ్యావు. సో దిస్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఓకే. ఇది ఇఫ్ యొక్క లాజిక్. నెక్స్ట్ మనం ఎల్స్ చూసాము ఇందాక. ఎల్ స్టేట్మెంట్. నౌ ఇఫ్. ఇప్పుడు ఇలిఫ్ చూద్దాం. ఇలిఫ్ స్టేట్మెంట్. సో ఇలిఫ్ స్టేట్మెంట్ యొక్క లాజిక్ ఏంటి అంటే సో మనకి ఇలిఫ్ స్టేట్మెంట్ యొక్క లాజిక్ వచ్చి సో మనకి ఇలిఫ్ వచ్చి ఇలిఫ్. సో ఇలిఫ్ స్టేట్మెంట్ మల్టిపుల్ కండిషన్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయడం. ఓకే. మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడం కోసము మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడం కోసం మనం ఇలిఫ్ యూస్ చేస్తాం. ఓకేనా?
సో ఎగ్జాంపుల్ లైక్ ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చి మార్క్స్ అనుకోండి. సో ద మార్క్స్ లైక్ 90, ద సేమ్ టైం 75. సో ఇలా కండిషన్స్ ఉంటాయి. సో 60 ప్లస్, 75 ప్లస్. ఓకే. సో మనం ఇప్పుడు ఈ లీఫ్ యొక్క కండిషన్స్ కోడ్ లో రాద్దాం. ఓకే. ఇది జస్ట్ చూడండి. మార్క్స్. సో మార్క్స్ ఈక్వల్ టు 78. సో నేను ఒక మార్క్స్ 78 తీసుకుంటాను. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90, print grade A, B, C, D like C. Print grade A, B, C, D 75. So now print else, in case else fail. So just using the condition. లేకపోతే జస్ట్ సింపుల్ గా else grade F. print grade F కానీ లేకపోతే మన ఇష్టం ఫెయిల్ అని పెట్టుకోవచ్చు. ఓకే. సో నౌ else else will be print. So the input which is like the 11 is syntax is error. So just I'm going to check this error. Just I'm expect. Let's see. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉందండి 90, 80. సో ద మార్క్స్ వచ్చి 78 కదా. సో 78 లో మనకి ఏముంది? సో 78 టు 80. సో విచ్ ఈస్ ఈక్వల్ టు నియర్ బై 70 కదా. సో ఇట్ విల్ బి గివ్ ద గ్రేడ్ సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 90 ఇస్తాను అనుకోండి. సో ద మార్క్స్ ఈస్ 90. దాన్ ఇట్ విల్ గివ్ ఫర్ గ్రేడ్ ఏ. సి విచ్ ఇస్ ద గ్రేడ్ ఏ. సపోజ్ ఇన్ కేస్ ఒకవేళ నేను ఏమనుకుంటున్నాను, సో బిలో 50 అనుకోండి. సో నా యొక్క మార్క్స్ వచ్చి 50. సో వాట్ విల్ బి హ్యాపెన్? యూ విల్ చెక్. మనం చెక్ చేద్దాం. ఫెయిల్. సో జస్ట్ గివ్ మెసేజ్ లైక్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. Better luck next time. So this is the way we are applying for the ELIF. See, if my mark is 100, it will comes to grade A. See, grade A. This is the way we can assign any like ELIF statements. సో ఏఐలో మనం ఎక్కడ యూస్ చేస్తామంటే లైక్ అక్యురసీ లెవెల్స్ కానీ డిఫరెంట్ డెసిషన్స్ కోసం మనము ఈలిఫ్ యూస్ చేస్తాం. సో లూప్. నెక్స్ట్ వచ్చి లూప్. సో లూపింగ్ స్టేట్మెంట్ అనేది వచ్చి మనకి ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ లూప్. సో లూప్ వచ్చి మనం ఎక్కడ యూస్ చేస్తామంటే లైక్ రియల్ టైమ్ లో సో ఫర్ లూప్ అండ్ వైల్ లూప్స్ ఉంటాయి. ఇందులో 2 లూప్స్ ఉంటాయి. సో ఫర్ లూప్ ఈస్ నథింగ్ బట్ known known range వాల్యూ. సో మనకి రేంజ్ వాల్యూ లేకపోతే ఐటమ్స్ ఇటరేట్ చేయడానికి ఓకే ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ లైక్ సో వీఆర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంటిన్యూస్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నాము. సో అది మనం ఎలా అంటే మనం మల్టిపుల్ టైమ్స్ రీఛార్జ్ చేస్తాం కదా. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క ఫర్ లూప్ ని మనం యూజ్ చేస్తాం. ఎక్కడ టు ఇటరేట్ ద సిస్టమాటిక్ వాల్యూస్. ఓకే. సో ఇటరేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో టు నో ద రేంజ్ వాల్యూ ఆర్ రేంజ్ కనుక్కోవడం కానీ లేకపోతే ఐటమ్స్ ఐటమ్స్ ని ఇటరేట్ ఐటమ్స్ ని ఇటరేట్ చేయడానికి
ఇటరేట్ చేయడం. సో ఐటమ్స్ ని ఇటరేట్ చేయడానికి సో ఐటమ్స్ ని ఇటరేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సో ఐటమ్స్ ని ఇటరేట్ చేయడము ఇలా మల్టిపుల్ థింగ్స్ కి యూజ్ చేస్తాము. సో ఇన్ ద సేమ్ టైం లైక్ యూస్ కేస్ ఏమంటే సో లిస్ట్ ఐటమ్స్ ని ప్రింట్ చేయడం అండ్ ఇన్ ద సేమ్ టైం లైక్ బ్యాచ్ ప్రాసెసింగ్ అని సో ఇలాంటి మల్టిపుల్ యూసెస్ ఉంటాయి. సో మనకి పోను పోను 1 by 1 నేర్చుకోవచ్చు. సో జస్ట్ సింపుల్ గా మనం ఇది ఎక్కడ యూస్ అవుతుంది నేర్చుకుందాం. జస్ట్ దీని యొక్క సింటెక్స్ ఎలా అనేసి. ఓకే. సో ఫర్ I in range of 1, sorry, 1 comma 6, 1 comma 6 for in range 1 comma 6 print, sorry, so for in range of 6 now print for I'm assuming the value like which is like I. So for I in the range of print I. For example, you can give like a friend strings for virtual like a friend. Yes, just a print iteration number. సో ఏదో ఇటరేషన్ నెంబర్ మనం చూడొచ్చు ఇక్కడ జస్ట్ ఒక వచ్చి 1 2 3 4 5 సో ఇటరేషన్ నెంబర్ 1 ఇటరేషన్ నెంబర్ 2 అండ్ 3 అండ్ 4 సో ఏ లెక్క యూస్ చేస్తామంటే మనం దీన్ని సో లూప్ త్రూ డేటా సెట్స్ కానీ ట్రైన్ మోడల్స్ ఓవర్ ఎపోక్స్ కానీ ఇక్కడ యూస్ చేస్తాం మనం సో ఇన్ ద సేమ్ టైం నెక్స్ట్ వైల్ లూప్ సో వైల్ లూప్ ఎక్కడ యూస్ చేస్తామంటే వైల్ వైల్ లూప్ సో వైల్ లూప్ వచ్చి వైల్ లూప్ వాట్ ఈస్ మీన్ బై వైల్ లూప్ సో వైల్ లూప్ అనేది లూప్స్ రన్ అవుతుంది అంటిల్ కండిషన్ ఓకే వైల్ లూప్ మీన్స్ అంటిల్ లూప్ రన్ అవుతుంది ఇట్ విల్ రన్స్ ద వైల్ లూప్ ఇస్ నథింగ్ బట్ సో ఈ యొక్క వైల్ లూప్ వచ్చి మనకి ఎలా అంటే రూప్స్ వచ్చి రన్ అవుతుంటుంది అంటిల్ ద కండిషన్ కూడా సేమ్ ఫాల్స్ అవుతుంది అంటిల్ కండిషన్ ఫాల్స్ అవుతుంది ఓకే అంటిల్ కండిషన్ ఫాల్స్ ఓకే సో యూస్ వచ్చి ఎలా అంటే లైక్ రీట్రై లాగిన్ టైమర్ కానీ రీట్రై లాగిన్ లైక్ టైమర్ ఓకేనా సో ఇక్కడ మనకి ఎలా అంటే వైల్ లూప్స్ వచ్చి మనకి యూజ్ అవుతుంది కోడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి లూప్ ఎలా వర్క్ అవుతుంది అనేది వైల్ లూప్ అనేది సో attempt attempts attempt attempts equal to 1 attempts equal to 1 while attempts is less than equal to 3 right ఓకేనా సో ఇక్కడ చూడండి ట్యాబ్ ఇస్తా
ఓకే. సో, మనకి ఇలా వైల్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఐలో వచ్చి సో, మోడల్ లాసెస్ లైక్ 0.1 కంటిన్యూ ట్రైనింగ్స్ గానీ, ఇలాంటి ప్లేసెస్‌లో మనకి ఈ వైల్ లూప్స్ అనేది యూజ్ అవుతుంది. సో, మనం ఈ యొక్క 3 సిస్టమ్స్‌ని యూజ్ చేసుకొని ఒక సింపుల్ లాజిక్ ట్రై చెక్ చేద్దాం ఇప్పుడు. లైక్ ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం స్టిమ్యులేషన్ యూజ్ చేద్దాం. ఓకేనా? సో, ఇది ఎలా అవుతుందో మనం చూద్దాం. ఏటీఎం యొక్క వర్కింగ్ మోడల్ ఎలా యూజ్ అవుతుందో మనం చెక్ చేద్దాం ఒకసారి. సో, జస్ట్ యూజర్స్. So users equal to users. సో ఇదండి మెయిన్. మనకి లూప్స్ గానీ లైక్ ఎక్కడెక్కడ యూస్ అవుతుంది అనేది మనకి సింపుల్ అండ్ క్లియర్ కట్‌గా మనకి ఒక యూజెస్ ఉంది. ఓకే. సో ఇఫ్ అంటే ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సో మనకి ఇఫ్ వచ్చి ఇఫ్ చూడండి. ఇఫ్ సో ఇఫ్ స్టేట్‌మెంట్. ఇఫ్ అంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఆ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యూజ్ కేస్ వచ్చి మనం ఏం చేసుకున్నాము. సో మార్క్స్ ఇన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ వచ్చి 90 కదా, పాస్ అయ్యావు. ఇన్ కేస్ నా మార్క్స్ వచ్చి బిలో 35 ఉంది అనుకోండి. సో నా యొక్క మార్క్స్ 30. సో జస్ట్ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ వన్ ఏమవుతుంది మనకి. సో ఫెయిల్ అవ్వి బెటర్ లైక్ నెక్స్ట్ టైం. సో ఇలా మనం వచ్చి ఏం చేస్తామంటే ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాం. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే కండిషన్ లాజిక్స్ కానీ ఫార్మ్ వ్యాలిడేషన్స్ ఆటోమేషన్ వర్క్ ఫోర్స్కి మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఓకే. సో దీనివల్ల యూస్ ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాం? సో రియల్ టైమ్ డెసిషన్ తీసుకోవాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఇఫ్ స్టేట్మెంట్. సో బెనిఫిట్స్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? సో డైనమిక్ కండిషన్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఇమ్మీడియట్ రియాక్షన్స్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఇఫ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే. ద సేమ్ టైమ్ మనకి ఏఎంఎల్ ఎక్కడ యూజ్ చేస్తుందంటే ప్రిడిక్షన్ కి యూజ్ చేసుకుంటాము. లైక్ అక్యురసీని చెప్పడానికి ఇలాంటి కోసం మనం ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసారు కదా. సో జస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క యూసెస్ ఇది. లైక్ ఎల్స్ ఇఫ్ యూ కమ్ ఫర్ ఎల్స్. సో ఎల్స్ లో వచ్చి మనకేమంటే ఇఫ్ ఇఫ్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ రన్ అవుతుంది. ఓకేనా. ఇఫ్ అనేది ఫాల్స్ అవుతే ఇన్ కేస్ ఇప్పుడు చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క బ్యాలెన్స్ బిలో 900 ఉంది. సో వాట్ విల్ ఇట్ హ్యాపెన్. ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్. సో డైరెక్ట్ గా మనకి ఏమైంది ఇఫ్ ఎల్స్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. ఇన్ కేస్ మనం ఇచ్చిన కండిషన్ మనం ఏమైతే ఇచ్చామో ఎల్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అవుతుంది. అదే ట్రూ అయింది అనుకో మనకి ఇఫ్ లోనే ఆగిపోతుంది. ఓకే. ఎక్కడ యూస్ చేస్తామంటే ఎర్రర్ హ్యాండ్లింగ్స్ కానీ ఫాల్ బ్యాక్ లాజిక్ లో యూస్ చేస్తాం. సో ఎందుకు యూస్ చేస్తామంటే ఎగ్జాంపుల్ లైక్ సేఫ్ ఫాల్ బ్యాక్ కానీ అలర్ట్ మెసేజెస్ కానీ ఇలాంటి కోసం మనకి యూస్ చేస్తాం. ఓకే. నౌ ఈ లిఫ్ స్టేట్మెంట్. సో ఈ లిఫ్ స్టేట్మెంట్ కి ఫైనల్ గా ఒకసారి చూడండి. ఈ లిఫ్ స్టేట్మెంట్ అంటే నథింగ్ బట్ సో మల్టిపుల్ కండిషన్స్ ని ఈజీగా చెక్ చేయడం. సో మల్టిపుల్ కండిషన్స్ అంటే లైక్ చూడండి. సో ద మార్క్స్ ఇస్ 90 గ్రేడ్ ఈక్వల్ టు 80 బిసిడి ఇలాంటి మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయడం కోసం మనం ఈజీగా ఈ లిఫ్ స్టేట్మెంట్ ని యూస్ చేస్తాం. సో ద గ్రేడ్ సిస్టమ్స్ వల్ల యూస్ చేయొచ్చు. సో ఎక్కడ యూస్ చేస్తామంటే ప్రైసింగ్ టైర్స్ కానీ గ్రేడింగ్ కానీ లైక్ యూజర్ రోల్స్ లైక్ అడ్మినా లేకపోతే లైక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంచి కంపెనీలో ఉంటారు. ఆ యొక్క కంపెనీలో మనకి అడ్మిన్ రోల్స్ కానీ లైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ ఇట్లా ఉంటాయి కదా. సో వాళ్ళకి ఆ రోల్స్ పరంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఈ లిఫ్ స్టేట్మెంట్ ని. సో మోర్ దెన్ ఒక కండిషన్ చెక్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ ఈ లిఫ్ స్టేట్మెంట్. సో మల్టిపుల్ టైప్ ఆఫ్ కండిషన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆపామనుకో సో ఆటోమేటిక్గా ప్రింట్ అనేది మనకి ఇది అయిపోతుంది కాబట్టి మనకి 1 2 3 4 సిస్టమ్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ద ఈ లిఫ్ స్టేట్మెంట్. సో మల్టిపుల్ డెసిషన్స్ బ్రాంచెస్ క్లీన్ గా హ్యాండిల్ చేయొచ్చు. సో లైక్ ఏ ఎప్పుడు చేస్తామంటే ద కండిషన్ లెవెల్ ఈజ్ 90 లేకపోతే 20 ఇలా 30. సో ఈ లిఫ్ అనేది ఆటోమేటిక్ గా మాన్యువల్ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఓకేనా. సో నా ఫైనల్ ఫర్ లూప్. ఫర్ లూప్. సో మనకి ఫర్ లూప్ అంటే ఏం లేదండి. మిక్స్డ్ నెంబర్స్. సో మిక్స్డ్ నెంబర్స్ ని మనం టైమ్స్ కోడ్ ని రిపీట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. సో
దిస్ ఈస్ ద బెస్ట్ లాజిక్. లైక్ ప్రింట్ నేమ్స్ కానీ, GST2 ప్రోడక్ట్స్ కానీ, యూస్ కేసు. సో లిస్ట్ రిట్రీవ్ చేయడానికి కోసం, బ్యాచ్ ప్రాసెసింగ్ డేటా కోసం మనము ఫర్ ని యూస్ చేస్తాం. ఓకేనా? సో అంతే, ఇంకా వైల్ లూప్ ఉంది. సో ఇలాంటివి చూడొచ్చు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్. మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. Please subscribe our channel. If there is any mistakes, please write a comment in my channel. So I will improve myself. Thank you. Keep on learning. Thank you so much.